రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగి జలకల సంతరించుకుంటున్నాయి. రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిండి పంట నష్టం జరిగింది. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లో లెవెల్ వంతెనలపై వరద నీరు పారుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. చెరువులు, వాగులు నిండడంతో వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. భారీ వానలతో ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్తో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. అటు కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టులకు కూడా ఇన్ఫ్లో కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్లోకి వరద ప్రవాహం పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదిలారు. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లపల్లి మండలం అనంతోగు సమీపంలోని కిన్నెరసాని వాగు దాటుతుండగా సమ్మయ్య అనే రైతు దుక్కి దున్నే ఎద్దు గల్లంతైంది. వరదలతో పంట భూములు మునిగిపోయాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉపనదుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. 21 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక రేపటికి భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటే ప్రమాదముందని హెచ్చరించింది కేంద్ర జలవనరుల సంఘం. ఎడతెరిపి లేని వర్షాలకు మనుగూరు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మనుగూరు ఏరియాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఓపెన్ కాస్ట్లలో పనిచేసే వాహనాలు, మిషన్లు ఎక్కడికక్కడే నిలిచాయి. దీంతో రోజుకి 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మనుగూరు ఏరియాకు 33 కోట్ల వరకు నష్టం జరిగిందని అంటున్నారు అధికారులు. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పంట పొలాలు మునిగిపోతున్నాయి. వరద ముంపు మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లో వరద ముంపు గ్రామాలను పరిశీలించారు. గోవిందరావుపేట మండలంలో దయ్యాలవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి. ఆ తర్వాత తాడ్వాయి మండలం నార్లాపూర్, మేడారంలోని జంపన్న వాగుల దగ్గరకు వెళ్లారు. జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్ మంత్రి టూర్లో ఉన్నారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి, అధికారులు. రామప్ప దేవాలయంలో పైకప్పు నుంచి వర్షపు నీరు కురుస్తోంది. ఆలయంలోని పైకప్పులో గ్యాప్స్ ఏర్పడడంతో వాన నీళ్లు రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోకి చేరుతున్నాయి. దీంతో తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. తుమ్మిడిహెట్టి పల్లె ప్రకృతి వనం జలమయమైంది. అటు బెజ్జూరు మండలంలోని 3 గ్రామాల చుట్టూ ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో తలాయి, భీమారం, తిక్కపల్లి గ్రామాలు 2 రోజులుగా జలదిగ్బంధమయ్యాయి. చింతలమానేపల్లి మండలంలోని దిందావాగు ఉధృతంగా ప్రవహించడంతో 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాణహిత నది నీరు ఒడ్డుపై నుంచి పంట పొలాల్లో చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం, మేడిగడ్డ, అన్నారం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కడెం, కొమరంభీం, స్వర్ణ ప్రాజెక్టుల్లో చేరుతున్న వరదతో నీటి మట్టం పెరుగుతోంది. ఈ ప్రాజెక్టుల వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మత్తడి వాగు ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. కడెం, కొమరంభీం ప్రాజెక్టులో చేరుతున్న వరద నీటిని 3 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొమరంభీం అడా ప్రాజెక్టు ఆనకట్టకు పాలిథిన్ కవర్ కప్పారు అధికారులు, సిబ్బంది. వరద పోటెత్తి ఆనకట్ట చివరి భాగం కూలుతోంది. ప్రాజెక్టుకు మరింత ఇబ్బంది రాకుండా ఇంజనీర్లు భారీ కవర్ను ఆనకట్ట పొడవునా కప్పారు. అడా ప్రాజెక్టును సందర్శించారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు. బ్రిడ్జిల దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకల వచ్చింది. కుంటాలతో పాటు గాయత్రి, పొచ్చెర వాటర్ ఫాల్స్ కు వరద వస్తోంది. కుంటాల ఫారెస్ట్ లోని సహజ సిద్ధమైన వాటర్ ఫాల్స్ కు పర్యాటకుల రష్ పెరిగింది. భారీ వర్షాలు, వరదలతో కొన్ని వాటర్ ఫాల్స్ సందర్శనపై ఆంక్షలు పెట్టారు అధికారులు. నేరడిగుంట మండలంలో గాయత్రి, పొచ్చెర జలపాతాల దగ్గరకు టూరిస్టులను అనుమతించడం లేదు. ఈ జలపాతం అందాలను చూడాలంటే 408 మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. వరద ఉధృతి ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నందున పర్యాటకుల భద్రత కోసం ఆంక్షలు విధించామంటున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. మరోవైపు ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తివేశారు. 138,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు అధికారులు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని జెన్కో అధికారులు కొనసాగిస్తున్నారు. జూరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. జగిత్యాల జిల్లాలో 3 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. చెరువులు, కుంటలు నీటితో నిండి జలకలను సంతరించుకున్నాయి. జగిత్యాల రూరల్ మండలం మోతె చెరువు, కొడిమ్యాలలోని పోతారం చెరువు, రాయికల్ పెద్ద చెరువు మత్తడి దుంకుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో గోదావరి తీర ప్రాంతాలైన రంగసాగర్, మంగేల, కమ్మనూరు, చిత్రవేణుగూడెం, రేకులపల్లి, చిన్న కొలువై గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చెరువులు, వాగుల దగ్గరికి ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను కట్టిపడేసే ఆహ్లాదకరమైన జలధారలతో పాండవుల గుట్ట సందడి చేస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్టలో జలపాతం కనువిందు చేస్తోంది. జలపాతం చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. పచ్చని అడవులను, పైనుంచి జాలువారే నీటిధారలను చూస్తూ పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.